వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కుకింగ్ రెసిపీస్. తెలంగాణ స్టైల్ చికెన్ కోడి కూర చూపిస్తా ఈరోజు మీ అందరికీ. చూసుకోండి, మళ్ళీ మంచిగా చేసిన. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, మిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు, జీలకర్ర, ఇంత చిన్న చెక్క, 2-3 లవంగాలు, కొబ్బరి, నిమ్మకాయ. నేను ముందే కడిగి మంచిగా దాన్ని కొంచెం పసుపు, ఉప్పు, కారం కొంచెం నూనె వేసి మ్యారినేట్ చేసుకున్నా. అలా మీరు కూడా చేసి పెట్టుకోండి. కొంచెం కొబ్బరి, వెల్లుల్లి, అల్లము, చెక్క, లవంగాలు, కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తా. అందులో మొత్తం వేసేస్తా. అది ఉల్లిపాయలు కొన్ని వేస్తా, ఎక్కువ వేయను. ఇక చూపిస్తున్నా చూడండి, ఇన్ని వేస్తా. అన్నేసి 2 మిర్చీలు వేస్తా. చూసిరా పేస్ట్ ఎట్లొచ్చింది. అంత రుబ్బుకొని బొగండి పెట్టుకోవాలి. మాంసం కదా, నూనె కొంచెం గట్టిగానే పడుతుంది. మళ్ళా నూనె మంచిగా వేడెక్కుతుంది. చూసిరా, నూనె వేడెక్కినాక ఇంత పోసాడు జీలకర్ర వేయాలి. నేను వేసిన చూడుర్రి, ఒక ఆకు వేయరి, బిర్యానీ ఆకు, ఇంత కోసి పెట్టుకున్న మిరపకాయలు మొత్తం వేసేయరి. అందులో ఉల్లిపాయలు కూడా అన్నీ వేసేయరి. దోరగా వేయించుకోర్రి. ఇంకా కలుపుకోర్రి మంచిగా. చూపిస్తున్న చూడూరి, మంచిగా కలుపుకోరి. నేను మూత పెట్టి కలిపిన. చూసిర్రా, ఎర్రగా వచ్చేసింది. మంచిగా దూరగా వేగినాయి. ఇంతకుముందు మనం నూరి పెట్టుకున్న మసాలా ఉండదు కదా, అది ఇప్పుడు ఈ టైంలో వేయాలన్నట్లు దీంట్లో. ఎర్రగా వచ్చేసినాయి. ఇప్పుడు మసాలా ఇగో నూరు పెట్టుకున్న చూడుర్రి, మంచి వాసన వస్తుంది మసాలా అయితే. ఇప్పుడు ఇందులో వేయాలి. ఇట్లా ట్రై చేసి చూడుర్రి, మంచిగా ఉంటుంది, కొత్త టేస్ట్. మంచిగా కలుపుకోవాలి మసాలాని. ఈ మసాలా వేసినాక కొంచెం కలుపుతుండాలి. ఇగో నేను టమాటాలు ఇంతకుముందు చూపించిన కదా మీకు, అవి కూడా యాడ్ చేసిన అన్నమాట. అన్నీ యాడ్ చేసి కలుపుకున్నా జర. ఇక కలుపుతూనే ఉండాలి మధ్యలో, లేకపోతే అడుగంటుకుపోతుంది. టమాటాలు మెత్తగా అయిపోవాలి. చూపిస్తున్నా చూడుర్రి. అడుగంటకుండా మంచిగా కలుపుకుంటున్నా నేనైతే. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ టైంలో. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేస్తున్నా మొత్తం. ఆ లెగ్ పీస్ నాదే, అంటే నేను తింటా, అది నాకు ఇష్టం అన్నమాట. మంచిగా మసాలా కూరకు పట్టేటట్టు మంచిగా కలుపుకొర్రి. మొత్తం కిందికి మొత్తం కలిపేసేయరి. తగినంత ఉప్పు వేసుకోర్రి. నేను ఇంతకుముందు మ్యారినేట్లో కొంచెం వేసిన అని చెప్పినా కదా, అందుకే కొద్దిగా వేస్తున్నా. ఇంకా తెలంగాణ అన్నాక కారం గట్టిగానే పడాలి కదా, అందుకోసమే 3 చెంచాలు వేసిన నేనైతే. మీకు తగినంత మీరు వేసుకోర్రి. మంచిగా కలపాలి దీన్ని కూడా. చూసారా, ఇంతకుముందు మిక్సీ వేసి పెట్టుకున్నా కదా నేను, అది ఎందుకు వేస్ట్ పోవాలని చెప్పి దాంట్లో నీళ్ళు వేసి ఇందులో వేసిన అన్నమాట. కొన్ని నీళ్ళు, ఎక్కువ గ్రేవీ అవసరం లేదు నాకు, అందుకే తక్కువ వేసుకున్నా. చూసిరా, మంచిగా మసులుతుంది చికెన్ కూర. మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఫ్రెండ్స్.
ఈ టైంలో మసులుతున్న టైంలో అబ్బా స్మెల్ సూపర్ వస్తుంది, తింటే ఉంటుంది, భలే ఉంటుంది. ట్రై చేసి చూడురు మీరు కూడా. 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయర్రి, మంచిగా ఉడికిపోతుంది. చూసిరా ఆయిల్ పైకి తేలుతూ ఉంది మంచిగా. మీరు కావాలంటే ఈ టైంలో ఉప్పు చెక్ చేసుకోరి ఫ్రెండ్స్. నేను కొంచెం కొత్తిమీర పుదీనా ముందు యాడ్ చేస్తున్నా. గార్నిషింగ్ అయిపోయింది అది. చికెన్ కోడి కూర రెడీగా అయిపోయిందన్నమాట ఇంకా నాది. చూడండి, ట్రై చేసి చూడుర్రి, మస్తు ఉంటుంది, మంచిగా ఉంది. టేస్ట్ చూపించిన నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనూస్ కుకింగ్ రెసిపీస్.